జగనన్న పాలన అంటే ఏంటి, జగనన్న పాలన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు, రాష్ట్రంలోని ప్రజలు అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా ఈరోజు వాళ్లకు లబ్ధి జరిగింది, ఎంతగా జగనన్న పాలన రాష్ట్రంలోని ప్రజల్లో అనేక విధాలుగా ఒక చెరగని ముద్ర వేసుకుందనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చెప్తారు. మనం ఎన్నడూ చూడలేదు, మనం ఎన్నడూ వినలేదు, ఇప్పుడు చూస్తున్నాం. జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి. ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనటువంటి మేలు జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి. ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జగనన్న పాలనని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలనని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడిగా ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి. ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రని వేసుకున్నాయి. ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు కావచ్చు, ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఇక్కడున్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పార్టీలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేస్తూ అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మరి అడుగులు ముందుకు వేస్తున్నాము. అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి, గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నాం అనేటువంటి విషయం మీ అందరికీ కూడా స్పష్టంగా ఈ యొక్క జాయినింగ్స్తోనే మరొకసారి నిరూపించడం జరుగుతుందని చెప్పి ఇదే ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుతూ వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళని పార్టీకి సంబంధించి వాళ్ళని పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు వాళ్ళకు ఒక గౌరవమైన ఇది ఇచ్చి ముందుకు వెళ్తాం. ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యారు, మీ ఆశయాలు నెరవేరుతాయని నమ్ముతున్నారు? 100% నమ్మకంతో ఈ పార్టీలో చేయడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు మొదట్లో అనౌన్స్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలని ఎవరూ ఆశించలేదు. మనం ఈ 5 సంవత్సరాలు చూసాం. ఇంత విపత్కర పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా ఇంత సంక్షేమ పథకాలు ముందు లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పీపుల్ని మనసులో పెట్టుకొని వాళ్ళకి అవన్నీ చేసుకుంటూ వచ్చారు. తప్పకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం, ప్రజలలో మనం సేవ చేయాల్సింది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. వాళ్ళకి ఆయన ఇస్తున్న సంక్షేమాలను తీసుకున్న తర్వాత 100% మేము కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో కూడా రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పి 100% నమ్మకంతో మేడం గారి ఆధ్వర్యంలో పార్టీలో చేయడం.